హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్ అప్డేట్స్. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించిన రిక్వైర్మెంట్ డీటెయిల్స్ని వన్ బై వన్ క్లియర్గా చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఈ నోటిఫికేషన్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ సివిల్ ఈ పోస్ట్కి అయితే హైరింగ్ చేస్తున్నారు. ఆన్లైన్ అప్లికేషన్ ఓపెనింగ్ డేట్, క్లోజింగ్ డేట్ చూసుకుంటే 6th జూన్ నుంచి 13th జూలై 5 PM వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. తర్వాత హాల్ టికెట్ డౌన్లోడ్ చూసుకున్నట్లయితే ఎగ్జామ్ డేట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి ముందుగా 7 days నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత ఎగ్జామినేషన్ చూసుకుంటే అక్టోబర్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. సో పోస్ట్ నేమ్ చూసుకుంటే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ సివిల్ ఇన్ రోడ్స్ అండ్ బిల్డింగ్ డిపార్ట్మెంట్లో. వేకెన్సీస్ చూసుకుంటే టోటల్గా మనకి 222 వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ లిమిట్ చూసుకుంటే 1st జూలై 2026కి 18 years నుంచి 44 years లోపు ఉండాలి. శాలరీ చూసుకుంటే 54,220 రూపీస్ నుంచి 1,33,630 రూపీస్ వరకు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. యాక్చువల్గా అప్పర్ ఏజ్ లిమిట్ అనేది 34 years వరకు ఉండేది. యాజ్ పర్ న్యూ జీవో ప్రకారము 44 years వరకు చేయడం జరిగింది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే 2nd జూన్ 2026కి సివిల్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. తర్వాత క్యాండిడేట్స్ ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ ఉన్నారో సో వీళ్ళల్లో మెరిట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఓపెన్ కేటగిరీలో పోస్టింగ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే అదర్ స్టేట్ నుంచి అప్లై చేసుకునే వాళ్ళకి ఎటువంటి రిజర్వేషన్ అనేది ప్రొవైడ్ చేయరు. వాళ్ళు ఓన్లీ ఓపెన్ కేటగిరీకి మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఏజ్ చూసుకుంటే 18 years నుంచి 44 years లోపు ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 years వరకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి 10 years వరకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తర్వాత తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి 5 years వరకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే లెంత్ ఆఫ్ సర్వీస్ని యాడ్ చేయడం జరుగుతుంది. తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్స్కి 3 years ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లెంత్ ఆఫ్ సర్వీస్ని కూడా యాడ్ చేయడం జరుగుతుంది. కన్సిస్లో ఎవరు ఇన్స్ట్రక్టర్గా వర్క్ చేసింటారో వాళ్ళకి 3 years వరకు ప్రొవైడ్ చేయడం జరిగింది. లెంత్ ఆఫ్ సర్వీస్ని కూడా యాడ్ చేయడం జరుగుతుంది. తర్వాత అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే ఓసీ, బీసీ క్యాండిడేట్స్కి 1000 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి 500 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఇందులో ఎగ్జామ్ ఫీజు కూడా పే చేయాల్సి ఉంటుంది 120 రూపీస్. అది కూడా సెంట్రల్, స్టేట్, పిఎస్యు, కార్పొరేషన్స్, అదర్ గవర్నమెంట్ సెక్టర్లో వర్క్ చేస్తున్న వాళ్ళు మాత్రమే పే చేయాల్సి ఉంటుంది. అన్ఎంప్లాయ్మెంట్ క్యాండిడేట్స్ పే చేయాల్సిన అవసరం లేదు. పేమెంట్ మోడ్ చూసుకుంటే ఆన్లైన్లో మాత్రమే పే చేయాల్సి ఉంటుంది. తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకుంటే హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్ ఈ ప్లేసెస్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత క్యాండిడేట్స్కి ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్లో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే రావాలి. అది కూడా కేటగిరీ వైజ్ డివైడ్ చేయడం జరిగింది. ఎవరైతే ఓసీ, స్పోర్ట్స్ పర్సన్, ఈడబ్ల్యూఎస్లో ఉంటారో వాళ్ళకి 40% కంటే తక్కువ రాకూడదు. బీసీలో వాళ్ళకి 35% కంటే తక్కువ రాకూడదు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి 30% కంటే తక్కువ రాకూడదు. సో ఈ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చినంత మాత్రాన వాళ్ళకి జాబ్ వచ్చినట్లు కాదు. సో ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ మాత్రమే. తర్వాత మెమోరాండం మార్క్స్ చూసుకుంటే రీసెంట్గా రిజల్ట్స్ వచ్చిన వాళ్ళకి రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి 30 days వరకు అయితే ఆన్లైన్లో 200 పే చేస్తే మెమోరాండం మార్క్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఎవరైతే రిజెక్ట్, ఇన్వాలిడ్, డిస్క్వాలిఫైయింగ్ క్యాండిడేట్స్కి అయితే మెమోరాండం మార్క్స్ రాదు. సో ఈ నోటిఫికేషన్లో మనకి టోటల్గా 222 వేకెన్సీస్ ఉన్నాయి కదా. ఈ వేకెన్సీస్ని జోన్ వైజ్ అలాగే కేటగిరీ వైజ్ డివైడ్ చేయడం జరిగింది. సో మల్టీ జోన్ 1లో చూసుకుంటే ఓసీ వాళ్ళకి 34 వేకెన్సీస్ ప్లస్ 1 క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీ. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 11 వేకెన్సీస్. బీసీఏ వాళ్ళకి 8 వేకెన్సీస్. బీసీబీ వాళ్ళకి 11 వేకెన్సీస్. బీసీసీ వాళ్ళకి 1 వేకెన్సీ. బీసీడీ వాళ్ళకి 7 వేకెన్సీస్. బీసీఈ వాళ్ళకి 4 వేకెన్సీస్. ఎస్సీ1 వాళ్ళకి 1 వేకెన్సీ. ఎస్సీ2 వాళ్ళకి 10 వేకెన్సీస్. ఎస్సీ3 వాళ్ళకి 6 వేకెన్సీస్. ఎస్టీ వాళ్ళకి 11 వేకెన్సీస్. స్పోర్ట్స్ వాళ్ళకి 2 వేకెన్సీస్. ఇందులో పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి కేటగిరీ వైజ్ డివైడ్ చేయడం జరిగింది. వీటిలో వీహెచ్కి 1 వేకెన్సీ, హెచ్హెచ్కి 1 వేకెన్సీ ప్లస్ 1 క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీ. తర్వాత ఓహెచ్కి 1 వేకెన్సీ. తర్వాత ఎంహెచ్కి 1 వేకెన్సీ. టోటల్గా 112 వేకెన్సీస్ ఉన్నాయి. తర్వాత మల్టీ జోన్ 2లో చూసుకుంటే 32 వేకెన్సీస్ ప్లస్ 2 క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 10 వేకెన్సీస్. బీసీఏ వాళ్ళకి 8 వేకెన్సీస్. బీసీబీ వాళ్ళకి 11 వేకెన్సీస్. బీసీసీ వాళ్ళకి 1 వేకెన్సీ. బీసీడీ వాళ్ళకి 8 వేకెన్సీస్. బీసీఈ వాళ్ళకి 5 వేకెన్సీస్. ఎస్సీ1 వాళ్ళకి 1 వేకెన్సీ. ఎస్సీ2 వాళ్ళకి 2 వేకెన్సీస్. ఎస్సీ3 వాళ్ళకి 5 వేకెన్సీస్. ఎస్టీ వాళ్ళకి 10 వేకెన్సీస్. స్పోర్ట్స్ వాళ్ళకి 2 వేకెన్సీస్. ఇందులో పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ చూసుకుంటే వీహెచ్ వాళ్ళకి 1 వేకెన్సీ. హెచ్హెచ్ వాళ్ళకి 1 వేకెన్సీ ప్లస్ 1 క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీ. ఓహెచ్ వాళ్ళకి 1 వేకెన్సీ. ఎంహెచ్ వాళ్ళకి 1 వేకెన్సీ. టోటల్గా 110 వేకెన్సీస్ ఉన్నాయి. తర్వాత స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకుంటే పేపర్ 1, పేపర్ 2 ఉంటుంది. ఈ పేపర్ 1లో జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్ టాపిక్ నుంచి 150 క్వశ్చన్స్ ఉంటుంది. 150 మార్క్స్కి. డ్యూరేషన్ 150 minutes ఉంటుంది. తర్వాత పేపర్ 2లో సివిల్ ఇంజనీరింగ్ నుంచి 150 క్వశ్చన్స్ ఉంటుంది. 300 మార్క్స్కి. డ్యూరేషన్ 150 minutes ఉంటుంది. టోటల్గా 450 మార్క్స్కి. లాంగ్వేజ్ చూసుకుంటే పేపర్ 1 అనేది ఇంగ్లీష్, తెలుగులో ఉంటుంది. పేపర్ 2 వచ్చి ఓన్లీ ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది. తర్వాత సిలబస్ చూసుకుంటే పేపర్ 1కి
ఇందులో టోటల్‌గా మనకి 15 టాపిక్స్ అయితే ఉన్నాయి. ఈ టాపిక్స్ నుంచి క్వెషన్స్ అనేది రావడం జరుగుతుంది. తర్వాత పేపర్ 2 చూసుకుంటే మల్టిపుల్ టాపిక్స్ ఉన్నాయి. మీరు ఇన్ డెప్త్‌గా చూసుకోవాలనుకుంటే వీడియోని పాజ్ చేసుకొని చూడొచ్చు. సో, ఈ టాపిక్స్ నుంచి మాత్రమే మీకు క్వెషన్స్ అనేది రావడం జరుగుతుంది. మీరు ప్రిపేర్ అయినట్లయితే ఈజీగా జాబ్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత స్పోర్ట్స్ పర్సన్స్‌కి 2% రిజర్వేషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, ఈ ఫుట్‌బాల్ కానీ, హాకీ కానీ, వాలీబాల్ కానీ టోటల్‌గా ఇక్కడ మెన్షన్ చేసిన స్పోర్ట్స్‌లో ఎవరికైనా సర్టిఫికేట్స్ ఉన్నట్లయితే సో, వాళ్ళకి 2% రిజర్వేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టోటల్‌గా 29 స్పోర్ట్స్ ఉన్నాయి. ఆన్‌లైన్ పేమెంట్ చూసుకుంటే ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతున్న 64 బ్యాంక్స్ నుంచి మాత్రమే మనం పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అప్లై చేసుకునేటప్పుడు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అనేది అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అనేది 3 మంత్స్ కంటే ఓల్డ్ ఉండకూడదు. సో, ఈ ఫోటో చూసుకుంటే 100 కేబీ నుంచి 200 కేబీ లోపు ఉండాలి. తర్వాత సిగ్నేచర్ కూడా 20 కేబీ నుంచి 30 కేబీ లోపు ఉండాలి. అది కూడా ఓన్లీ జేపీజీ, పీఎన్జీ ఫార్మాట్‌లో మాత్రమే ఉండాలి. సో, ఒకసారి మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఫర్దర్ కమ్యూనికేషన్ కోసము ఓటీపీస్ కానీ, ఎస్ఎంఎసెస్ కానీ మీరు ప్రొవైడ్ చేసిన మొబైల్ నంబర్‌కి అలాగే ఈమెయిల్ ఐడీకి మాత్రమే సెండ్ చేయడం జరుగుతుంది. సో, ఈ రెండిటిని యాక్టివ్‌లో పెట్టుకోండి. ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్ అనేది ఓఎంఆర్ బేస్డా లేకపోతే కంప్యూటర్ బేస్డ్ అనేసి ఈ వెబ్ నోట్‌లో గానీ, ప్రెస్ నోట్‌లో గానీ, తర్వాత హాల్ టికెట్‌లో కానీ కన్ఫర్మ్ చేయడం జరుగుతుంది. సో, ఇది ఈ నోటిఫికేషన్ సంబంధించిన రిక్వైర్మెంట్ డీటెయిల్స్. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు వీలైనంత త్వరగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో, ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ కోసం మన ఫ్రీ జాబ్ అప్డేట్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్‌ని ఎనేబుల్ చేసుకోండి. అలా ఎనేబుల్ చేయడం ద్వారా మేము వీడియోస్ అప్‌లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించి మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్.